అంటే ఏం చేస్తాం అంటే ప్రభుత్వం, నేను చూస్తున్నాను కదా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ ఉండి తర్వాత ఢిల్లీలో ఒక 30 దేశాల్లో మీరు హై కమిషనర్ గా, సీనియర్ డిప్లొమాట్ అంబాసిడర్ గా ఉన్నారు, చాలా విభాగాల్లో పనిచేశారు మీరు. అయితే ఏమనిపిస్తుంది అంటే నేను అప్పుడు అనేది అంటే నా స్టాఫ్ కైనా మా తోటి ఆఫీసర్స్ కైనా ఒకటే చెప్పేది, బాబు మనలాంటి వాళ్ళు కొద్ది మంది ఉంటారు, అదృష్టం కలిసి వచ్చో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాం, హెల్ప్ చేసే పొజిషన్లు ఉన్నాం కాబట్టి డోంట్ హెజిటేట్ టు హెల్ప్ పీపుల్. కానీ ఏదన్నా రిజెక్ట్ చేసే ముందు, అబ్జెక్ట్ చేసే ముందు నా ఆఫీసర్స్ అందరికి నాతో చేసి నన్ను కన్సల్ట్ చేయండి, ఐ విల్ ఫైండ్ అవుట్ ఏ వే టు సాల్వ్ సమ్ ప్రాబ్లం, బట్ డోంట్ క్రియేట్ ఏ ప్రాబ్లం. ఆ పద్ధతిలో పోయినప్పుడు అంటే ఎంతో ఉపయోగం చాలా వరకు జరిగింది. ఇప్పుడు రివర్స్ అనిపిస్తుంది ఏది చూసినా. అంటే ఇప్పుడు ఉన్నమాట చెప్పాలంటే ఇప్పుడు భారతదేశాన్ని రిప్రజెంట్ చేసి ప్రపంచంలో నా దేశం గొప్పది, నాది ఎంత గొప్పది, నువ్వు ఇంటికి వచ్చేసరికి నీకు భూమి ఏదో కబ్జాలు పడిపోయింది అంటే మీరు వారు అన్నారు కదా, స్టార్టింగ్ నుంచి విఆర్ఓ కాంచి, తహసీల్దార్ కాంచి, ఆర్డీఓ కాంచి, జాయింట్ సెక్రటరీ కాంచి, ఇవన్నీ చివరికి అదే ఇప్పుడు నా బ్యాచ్మేట్ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ ఇక ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళంతా ఉన్నారు కాబట్టి రెవెన్యూ, అరే బాబు ఏంటో నాకు ఈ శిక్ష, దేశాన్ని రిప్రజెంట్ చేసి వస్తే నన్ను ఇలా బాధ, మరి ఏం చేస్తాం వినోద్ గారు, మరి అది ఉన్నది మీరు అంతా క్లియర్ చేసుకోక తప్పదు. అంటే 3 నెలలు తిరిగి చేస్తే అది అయింది. అంటే ఇప్పుడు సరే ఇది వారు అన్నారు కాబట్టి నేను కూడా బాధ్యతనే, ఆ బాధలు పడ్డ వాళ్ళకు తెలుస్తుంది. అయితే శర్మ గారు అనేది ఏంటంటే మన కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఏదైతే ధరణి, ఆ ధరణిలో ఉన్న నా బాధ అయితే అన్నట్టు అది చివరికి 3 నెలల తర్వాత వచ్చేసింది, మళ్ళా అవి అమ్ముకొని నా అవసరాలు తీర్చుకున్నాము. అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది నిజమే. సరే ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయినా కానీ కొన్ని ఏళ్ళు ఉంటాయంటే కొన్నిసార్లు అడ్వైజ్ ఏంటి, డోంట్ డిఫెండ్ అన్డిఫెండబుల్ థింగ్స్ అనేది అయితే కొంతవరకు ఇందులో వచ్చింది. మన రెవెన్యూ మినిస్టర్ గారి స్పీచ్ అష్యూరెన్సెస్ అయినా, మన సీఎం గారి అష్యూరెన్స్ అయినా ఆ లెవెల్ డిఫరెంట్. కానీ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం గమనించి అయితే ప్రజలు బాధపడుతున్నారు, డౌటే లేదు. అసలు ఇది చేయవలసిన అవసరమా అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే హైకోర్టులో మన శ్రవణ్ కుమార్ గారు జడ్జి గారి ముందు వచ్చిన కేసు ఏమిటంటే ఒక అడ్వకేట్ పోయి ఇది మాకు అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అసలు ఆ లిస్టే రావట్లేదు వారు అన్నారుగా. ఇప్పుడు హరీష్ రావు గారు వారు ఏదో చూపించారు కదా ఏంటంటే అప్పులు తీసేశారని, ఆయన అనేది ఏంటంటే దాంట్లో అసలు ప్రొహిబిటెడ్ లిస్ట్ ఏదో అది అసలు ఉందా లేదా తెలుసుకొని కూడా పాసిబిలిటీ కావట్లేదు. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు మే అడ్వైజ్ ఆర్ డైరెక్ట్ ది గవర్నమెంట్ టు పబ్లిష్ దిస్ సో దట్ పీపుల్ విల్ నో, ట్రాన్స్పరెంట్ ఉండాలనేది. ఆయన ఏమన్నారు, ఓకే మంచి ఐడియానే, కరెక్టే అని గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని వీళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏం చేశారంటే మీరు అన్నట్టు 500-1000 ఎకరాలు ఉన్న సర్వే నెంబర్లో 5 ఎకరాలది ఏదన్నా లిటిగేషన్ ఉన్నా కానీ మొత్తం సర్వే నెంబర్ లిస్ట్ లో పడేస్తున్నారు అని. అంటే ఎంత నిర్లక్ష్యం. పోనీ ఏదన్నా జూనియర్ ఆఫీసర్స్ ఏదో వాడు కొన్ని ఈవెన్ పోస్టల్ నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, వాడు ఒక 1000-2000 లెటర్స్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆఫర్ అవన్నీ కూడా తీసుకుపోయి నదిలో పడేసిండు. ఒక కేసు జరిగిందట. వీళ్ళు కూడా అలానే ఏదో పోయి ఫీల్డ్ విజిట్ చేసి అన్ని చేసి జరిగిందా లేదా, ఇది ఉన్నదా లేదా అని ఎవరు చేయకుండా లిస్ట్ తయారు చేసి మనం కొద్దిగా డీప్ అయినట్టయితే సర్వే నెంబర్ ఉట్టిగా మెన్షన్ చేసి ఇది ప్రోహిబిటెడ్ లిస్ట్ అని పంపించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, ముందు తెలుసుంటే ఓకే ఏమన్నా చేసుకోనికి అవకాశం ఉంటుంది, అంత క్లియర్ గా ఉంటుంది, డబ్బులు తీసుకుంటారు. మన విజయ్ గారు అన్నట్టు పోలీసు వెళ్ళిపోయేసరికి ఇప్పుడు ఇంకా అదే వారు ఇంకా ఒక మాట చెప్పలేదు, ఏ రోజుకు ఆ రోజు వెరిఫై చేసుకుంటేనే ఎప్పుడు ఈ రోజు ఉన్నది క్లియర్ ఉంటే రేపు 4 రోజుల తర్వాత అది క్లియర్ ఉన్నదా, ప్రోహిబిటెడ్ లిస్ట్ ఉన్నదా అయోమయం అయిపోతున్నది అని. అంటే దీనికి ఒకటి ప్రభుత్వం ఏదైతే ఈ 1908లో రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఉన్న ఈ సెక్షన్ ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు, ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలదే కదా, ప్రొటెక్ట్ చేయడానికి పెట్టిందో ఏదో ఒక సెక్షన్ అది ప్రభుత్వ భూములను కాపాడటమే కాకుండా ప్రజల ఆస్తులను ఆక్రమించుకునే పద్ధతిలో ఈ అధికారులు దీన్ని ఇలా చేసినట్టయితే కనిపిస్తున్నది. దెర్ ఇస్ నో డౌట్. దీనికి ఎవరు బాధ్యతలు అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అదే మీరు అంటున్నారుగా ఈ సీఎం గారి ఇల్లు కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో అవి కూడా ప్రైవేట్ లిస్టులకి వచ్చినట్టంటే తర్వాత ఇది రాణి కుమిదిని ఆవిడ ఉంది కదా, వాళ్ళు ఉన్న సోన్ వ్యాలీ అపార్ట్మెంట్స్ అవి కూడా ప్రొహిబిటెడ్ లిస్టులే ఉన్నాయంటే వాళ్ళంతా అప్పీల్ చేసుకున్నారు. పని చేయమనండి సార్, మీ ప్రభుత్వానికి సలహా ఏంటంటే హైదరాబాద్ మొత్తాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో చేర్చేమనండి.
కన్ఫ్యూజన్ ఉండదు జనాలకి. ఎందుకంటే అరే రోజు ఎక్కడ ఎత్తుక్కుంటారు, మొత్తం ప్రైవేట్ లిస్ట్ లో ఉందంటే హైదరాబాద్ అంతా ఉంది ప్రోబిటరీలోనే. అధికారికంగా డిక్లేర్ చేయమంటున్నా నేను. ప్రైవేట్ లిస్ట్ కొందరు ఇప్పుడు 1 కోటి మంది కాదు 2 కోట్ల మంది వస్తారు. ట్యాంక్ బండ్ సరిపోతుందా డాక్టర్ వినోద్ గారు? అది మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు దీంట్లో కడుపు మంది ఉన్నారు జనం. అదే మీరు అన్నది. ఇప్పుడు మనం సీఎం గారైనా రెవెన్యూ మినిస్టర్ గారైనా తప్పిదం జరిగింది, పొరపాటు జరిగింది అని చెప్పడం ఓకే. కానీ పొరపాటు 2 రోజుల్లో తిరుగుబాటు చేపిస్తాం. ఊళ్ళో వాళ్ళు చందాలు ఏంటండి? మీరు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడం కోసం డబ్బులు పోగేసుకోవడానికి ఇవన్నీ చేస్తారా అని జనం అడుగుతున్నారండి. పీపుల్ దే హ్యావ్ ది జస్టిఫికేషన్. కరెక్టే. ఇప్పుడు మనం అనుకున్నది మీరు అన్నారు కదా, ప్రపంచంలో కొన్ని క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు అఫ్ కోర్స్ రివల్యూషన్ వస్తుంది, ఐటీ రివల్యూషన్, ఎన్ని వచ్చినా కానీ భూమిని మాత్రం ఎవరు క్రియేట్ చేయలేరు ఉన్నది అది. ఇప్పుడు మన జనాభా ఒకప్పుడు 38 కోట్లు 39 కోట్ల ఇండిపెండెన్స్ టైంలో ఇప్పుడు 145 150 కోట్ల దాకా జనాభా పెరిగిపోయింది. దీనికి ఇదే ఉన్న భూమి మాత్రం ఏం పెరగలేదు కదా. కాబట్టి ఎంతో కష్టపడి ఎంతో తీసుకుంటున్న భూమి అయితే ఇది పోనీ. ఇప్పుడు వారు అన్నది ఏంటంటే ప్రభుత్వం, గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా అన్ని ఇప్పుడు ఈ లిస్ట్ లో ఏదో ఒక 6 కేటగిరీస్ పెట్టారు. దాంట్లో ఓకే ప్రభుత్వ భూములు అంటే ఫైన్.